Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, ఎలా ఉన్నారంతా బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. సో మన బిగ్ బాస్ తెలుగు ఫేమ్ కళ్యాణ్ పడాల నుంచి వస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ నిజమే రుజువైంది. ఇటీవలే ఈ షార్ట్ ఫిల్మ్ యొక్క స్పెషల్ స్క్రీనింగ్ అయితే చాలా వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ కి బిగ్ బాస్ సెలబ్రిటీలతో పాటు పలువురు యంగ్ హీరోలు ప్రముఖులు హాజరై కళ్యాణ్ ని చిత్ర బృందాన్ని ఎంతగానో అభినందించారు. ఇక ఈ రోజు ఈ వీడియోలో ఆ స్పెషల్ స్క్రీనింగ్ ఈవెంట్ లో అసలు ఏం జరిగింది, ఎవరెవరు వచ్చారు, కళ్యాణ్ నటన గురించి, డైరెక్టర్ వర్క్ గురించి ఏమేమి మాట్లాడారు, ఇక మన తనూజ కళ్యాణ్ కోసం ఏం మాట్లాడింది, అలాగే మన బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఏమేమి మాట్లాడారు. సో ఈ విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో నా సైడ్ నుంచి అయితే ఒకటే రిక్వెస్ట్, మీరు నా వీడియోలు చూస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, కామెంట్స్ కూడా చేస్తున్నారు, కానీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా అప్డేట్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక వీడియోలో అసలు విషయానికి వస్తే, మన కళ్యాణ్ పడాల నటించిన నిజమే రుజువైంది మినీ మూవీ నిన్న నైట్ ఏఎంబీలో స్ట్రీమింగ్ అయితే చేశారు. స్ట్రీమింగ్ కి చాలా మంది సెలబ్రిటీలు, ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్లు, పాత కంటెస్టెంట్లు, అలాగే సెలబ్రిటీలు, కొంతమంది హీరోలు కూడా అటెండ్ అయ్యారు. సో వాళ్ళంతా మన కళ్యాణ్ వర్క్ ని, డైరెక్టర్ వర్క్ ని చాలా బాగా పొగుడుతూ మాట్లాడారు. సో ఏం అప్రిషియేట్ చేశారు, అక్కడ ఎవరెవరు ఏం మాట్లాడారు అనేది డీటెయిల్డ్ గా ఇప్పుడు చూద్దాం. ఇక స్క్రీనింగ్ స్టార్ట్ అయ్యే టైంలో కళ్యాణ్ ప్రతి ఒక్క సెలబ్రిటీని దగ్గరుండి రిసీవ్ చేసుకున్నాడు. సో బిగినింగ్ లో తనుజ రీతి ఇద్దరు కలిసి వచ్చారు. సో వాళ్ళిద్దరితో కలిసి మాట్లాడడం, నవ్వుతూ మాట్లాడడం, టీస్ చేయడం, ఆట పట్టించడం, ఇలాంటివి చాలా క్యూట్ గా కనిపించినాయి అక్కడ. సో కళ్యాణ్ రీతితో ఎప్పుడు చాలా సరదాగా ఉంటాడు. సో అది కూడా నిన్న మన ఈవెంట్ లో చూడొచ్చు. చాలా బాగా ఆ బాండింగ్ అనేది మనకు అక్కడ కనిపించింది. ఇక తర్వాత స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత తనుజ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, కళ్యాణ్ పిలవగానే అందరూ వచ్చారని, అందరి సపోర్ట్ కళ్యాణ్ కి చాలా అవసరమని చెప్పారు. తనుజ ఇంకా తన స్పీచ్ లో, ఈ 30 నిమిషాలు ఈ ప్రాజెక్ట్ చూస్తుంటే అసలు టైమే తెలియలేదు, చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది చూస్తున్నప్పుడు అని చెప్పింది. ఇక కళ్యాణ్ వచ్చిన బ్యాక్గ్రౌండ్, అతను ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్. అందుకే బిగ్ బాస్ లో ఉన్నప్పుడే కళ్యాణ్ విన్ అవ్వాలని కోరుకున్నానని తనుజ ఓపెన్ గానే చెప్పింది. ఇక నువ్వు కేవలం కంటెస్టెంట్ వి మాత్రమే కాదు, ఒక వండర్ఫుల్ యాక్టర్ వి అని ఈ ప్రాజెక్ట్ తో ప్రూవ్ చేసావని తనుజ అయితే కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపించింది. ఇంకా చాలా మంది సెలబ్రిటీలు అలాగే ఫ్రెండ్స్ మాట్లాడుతూ, సాధారణంగా ఏదైనా సినిమా చూస్తే మాకు ఎంటర్టైనింగ్ గా ఉంటుంది కానీ, సో ఇక్కడ కళ్యాణ్ ని చూస్తున్నప్పుడు నాకు మా ఫ్రెండ్స్ కనిపించలేదు, ఆ క్యారెక్టర్ అర్జున్ మాత్రమే కనిపించాడని చాలా బాగా ప్రైజ్ చేశారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా యాక్టింగ్ క్లాసెస్ గానీ, డాన్సెస్ గానీ నేర్చుకుంటూ హార్డ్ వర్క్ చేస్తున్నాడని కళ్యాణ్ ని బాగా ప్రైజ్ చేశారు. ఇక అడుగడుగు వేయందే అంతరిక్షమే అందేనా అనే ఒక లిరిక్ అయితే, ఇది కళ్యాణ్ కి ఇండస్ట్రీలో వేసిన మొదటి అడుగని, త్వరలోనే అతను గొప్ప శిఖరాలకు చేరుకోవాలని అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. తర్వాత ఈ ఈవెంట్ లో సందీప్ మాస్టర్ మాట్లాడుతూ, సో కళ్యాణ్ తనకు ఒక సొంత బ్రదర్ లా అనిపిస్తాడని, అతను కష్టపడే విధానం తనకు చాలా ఇష్టం అని చెప్పారు. కేవలం అతి తక్కువ రోజుల్లోనే ఇన్ని షెడ్యూల్స్ కంప్లీట్ చేసి ఈ బ్యూటిఫుల్ 30 మినిట్స్ అవుట్పుట్ ని తీసుకురావడం అనేది సాధారణ విషయం కాదని డైరెక్టర్ వర్క్ ని ఆయన ప్రశంసించారు. ఇక ఫ్యూచర్ లో కళ్యాణ్ ఒక పెద్ద సినిమా చేస్తే తను ఖచ్చితంగా సపోర్ట్ గా ఉంటారని ప్రామిస్ చేశారు. ఇక ఈవెంట్ కి పాత బిగ్ బాస్ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ, అలాగే పుష్ప 2లో నటించిన గగన్ గారు కూడా వచ్చారు. సో గగన్ గారు అయితే ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇండస్ట్రీలో సరైన స్క్రిప్ట్స్ ఎంచుకోవడం అనేది చాలా కష్టమని, కానీ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ తో మంచి ఎమోషనల్ స్క్రిప్ట్ పట్టుకున్నాడని అప్రిషియేట్ చేశారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎంత కామెంట్ కంపోజ్డ్ గా ఉన్నాడో, బయట కూడా అలాగే కష్టపడుతూ ముందుకెళ్తున్నాడని గౌతమ్ అయితే మన కళ్యాణ్ ని ప్రేస్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్ ద్వారా ఫ్యాన్స్ కి అయితే రెండు ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాలు అయితే జరిగినాయి. ఒకటి, మన కళ్యాణ్ షార్ట్ ఫిల్మ్ అనేది స్క్రీనింగ్ జరిగింది, చాలా మంది సెలబ్రిటీలు వచ్చి అప్రిషియేట్ చేశారు. రెండోది, మన మ్యూచువల్ ఫ్యాన్స్ కనమాట, కళ్యాణ్ తనుజ ఇదే నెలలో రెండోసారి కలిసి కనిపించారు. సో ఫస్ట్ మన రైవన్ జోడి బంగారం సాంగ్ ఈవెంట్ లో కనిపించి చాలా బాగా మెరిశారు. సో అందరి దృష్టి వాళ్ళ మీదే ఉండేది. సో నిన్న ఈవెంట్ లో కూడా ఇలాగే జరిగింది. సో కళ్యాణ్ తనుజ అనే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. సో వాళ్ళు కనిపిస్తున్నప్పుడు, వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు కెమెరాస్ ఫోకస్ మొత్తం వీళ్ళ మీదే ఉంటున్నాయి. సో ఈ నెలలో ఇంకొక ధమాకా కూడా ఉంది, ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ కనిపించే అవకాశం ఇంకోసారి కూడా ఉంది. సో అదెప్పుడంటే ఆగస్టు 28న జియో హాట్‌స్టార్ లో పార్ట్ టైమర్స్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. సో ఆ ఈవెంట్ లో మన తనుజని సపోర్ట్ చేయడానికి కళ్యాణ్ వస్తాడనుకుంటా. సో మోస్ట్లీ 3 సార్లు ఒకే నెలలో కళ్యాణ్ తనుజాలు కలిసి కనిపించి మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే ఎంటర్టైన్ చేయబోతున్నారు. సో నిజంగా కేటీ ఫ్యాన్స్ కి ఇది నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. సో ఖచ్చితంగా మీరంతా మళ్ళీ ఎడిట్ స్టార్ట్ చేయండి. ఎడిట్స్ ఎలా ఉండాలంటే, సో వాళ్ళ మధ్య ఉన్న ప్యూర్ బాండ్, ప్యూర్ ఫ్రెండ్షిప్ ఈ విధంగా ఉండాలి. సో ఈ ఎడిట్స్ ని కూడా ఖచ్చితంగా కళ్యాణ్ గాని, తనుజ గాని ఇద్దరు ఎంకరేజ్ చేస్తారు. సో దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో కళ్యాణ్ తనుజాలు మళ్ళీ కలిసి కనిపించేది ఆగస్టు 28 తర్వాత అవకాశం అయితే ఉంది. సో పార్ట్ టైమర్స్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నప్పుడు తనుజ ఈవెంట్ కూడా జరుగుతుంది. సో ఆ ఈవెంట్ కి మన కళ్యాణ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఒకే మంత్ లో 3 సార్లు కనిపించడం నిజంగా
నిజంగా ఫ్యాన్స్‌కి ఫుల్ ఫీస్ట్ అనే కనిపిస్తుంది. సో, ఇవన్నీ చూసిన తర్వాత కళ్యాణ్, తనుజాలిద్దరూ కలిసి ఒక కాంబోలో ఎందుకు సినిమా గాని, షార్ట్ ఫిల్మ్ గాని, సాంగ్ గాని చేయకూడదు అని చాలా మందికి అనిపిస్తది. సో, చూద్దాం అప్‌కమింగ్ వీళ్ళ మీద ఉన్న నెగటివిటీ సోషల్ మీడియాలో చాలా పీక్ లెవెల్‌లో ఉంది. అది గాని కంప్లీట్‌గా తగ్గిపోతే వీళ్ళు కలిసి కనిపించడం, కలిసి ప్రాజెక్ట్స్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. సో, నెగటివిటీ చేసే బ్యాచ్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దయచేసి ఇప్పటికైనా ఆపేయండి. సో, ఇంక ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చేసింది. సో, కళ్యాణ్ ఇంత కష్టపడి చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫైనల్‌గా ఆగస్ట్ 14 రేపే ఇది స్ట్రీమింగ్‌కొచ్చేస్తది ఈటీవీ విల్‌లోకి. సో, ఇంతకుముందే నేను ఒక వీడియోలో నేను మీ అందరికీ వార్నింగ్ చేశాను. అంటే జస్ట్ చెప్పాను ఏంటంటే, ఈ వీడియో ఈటీవీ విల్‌లో స్ట్రీమ్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన క్లిప్స్ ఎవరు యూట్యూబ్‌లో యూజ్ చేయొద్దు. ఎందుకంటే ఈటీవీ విన్ వాళ్ళు ఖచ్చితంగా కాపీరైట్ చేస్తారు. సో, ఇమేజెస్ యూజ్ చేసి మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో చెప్పొచ్చు గానీ, డైరెక్ట్‌గా మీరు వీడియోస్ గనుక పోస్ట్ చేస్తే ఖచ్చితంగా కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి 100% వేస్తారు. సో, అది మీరు దృష్టిలో పెట్టుకోండి. సో, ఇది డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో సాంగ్ రిలీజ్ చేసుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండేది కాదు. ఈటీవీ విన్ వాళ్ళు ఈ రైట్స్ కొనుక్కున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకి ప్రాబ్లమ్ అవుతుంది. సో, క్లిప్స్ యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. రూల్స్ పాటించి చేయండి ఏదైనా సరే. ఇక ఈవెంట్‌లో మన భరణి గారు, ఇంకా దివ్య, ఇంకా చాలా మంది మన 'బిగ్ బాస్' సీజన్ 9 కంటెస్టెంట్స్ అయితే రావడం జరిగింది. సో, వాళ్ళు కూడా కళ్యాణ్‌కి సపోర్టెడ్‌గా నిలబడ్డారు. చాలా బాగా ఈ షార్ట్ ఫిల్మ్ గురించి అయితే మాట్లాడారు. సో, చాలా మంది సెలబ్రిటీలు, ప్రముఖ 'బిగ్ బాస్' కంటెస్టెంట్‌ల అప్రిషియేషన్స్ అయితే ఈ ఈవెంట్ ద్వారా కళ్యాణ్‌కి రావడం జరిగింది. ఇక ఆగస్ట్ 14 ఎప్పుడెప్పుడు వస్తదని ఫ్యాన్స్ అంతా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తా ఉన్నారు. వన్స్ ఈ షార్ట్ ఫిల్మ్ రాంగానే ఖచ్చితంగా ఫ్యాన్స్ ఇది పెద్ద హిట్ చేయాలి. ఈ షార్ట్ ఫిల్మ్ కళ్యాణ్ కెరీర్‌కి చాలా అడ్వాంటేజ్ కాబోతుంది. సో, ఇదే తొలిమెట్టు అన్నమాట. ఇది సక్సెస్ అయిన తర్వాత కళ్యాణ్ ఒక పెద్ద హీరోగా ఇండస్ట్రీకి అయితే లాంచ్ కాబోతున్నాడు. వన్స్ తను హీరోగా లాంచ్ అయిన తర్వాత ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి హీరో దొరికినట్టే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈవెంట్‌కి రీతు కూడా చాలా బాగా మంచి షైన్ అయింది. సో, చాలా బాగా మాట్లాడింది కళ్యాణ్ గురించి. మొదటి నుంచి కూడా రీతుది, కళ్యాణ్‌ది టామ్ అండ్ జెర్రీ ఫిలాట్ ఇది. సో, ఎప్పుడు కూడా ఒకళ్ళనొకళ్ళు టీజ్ చేసుకోవడం, సరదాగా ఉండడం చేస్తారు. సో, రీతు చౌదరి కూడా మన కళ్యాణ్ సాంగ్ గురించి చాలా బాగా మాట్లాడింది. సో, అందరూ తన సాంగ్‌ని సపోర్ట్ చేయాలని తను రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. సో, మన రైవన్ జోడీ 'బంగారం' సాంగ్ కూడా యూట్యూబ్‌ని షేక్ చేస్తా ఉంది. చాలా మంచి అప్రిషియేషన్ అయితే మన రైవన్ జోడీ దక్కించుకున్నారు. ఇక దీని తర్వాత మన తనుజ పార్ట్ టైమ్ వెబ్ సిరీస్ కూడా ఆగస్టు 28నే రాబోతుంది. సో, తనుజతో పాటు జ్ఞానేశ్వరి అనే ఇంకొక తెలుగు అమ్మాయి కూడా తనుజతో పాటు నటిస్తుంది. ఈ పార్ట్ టైమర్స్ వెబ్ సిరీస్ గురించి ఇంతకుముందు నేను వేరే వీడియోలోనే చెప్పడం జరిగింది. సో, ఇక ఇద్దరు మిడిల్ క్లాస్ అమ్మాయిలు వాళ్ళు ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి లైఫ్‌లో ఎలా ఎదగాలి అనుకునే ఒక పాయింట్ మీద అయితే ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. 2 వేరు మనస్తత్వాలున్న ఇద్దరు అమ్మాయిల గురించి అయితే ఈ స్టోరీ మొత్తం తిరుగుతా ఉంటుంది. సో, ఇందుట్లో తనుజ మన పక్కింటి తెలుగు అమ్మాయిలాగా చాలా బాగా నటించింది. సో, తనుజ వెబ్ సిరీస్ కోసం కూడా చాలా మంది ఈగర్‌గా వెయిట్ చేస్తా ఉన్నారు. సో, ఈ నెలలో మన రైవన్ జోడీ మన 'బంగారం' సాంగ్ వచ్చింది. అట్లాగే మన 'కళ్యాణ్' సాంగ్ రాబోతుంది. ఇంకొక 24 గంటల్లో ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఆ తర్వాత ఆగస్టు 28న మన తనూజ పార్ట్ టైమర్స్ వెబ్ సిరీస్ కూడా వస్తుంది. సో, 'బిగ్ బాస్' సీజన్ 9 కంటెస్టెంట్‌లకి ఈ నెల ఒక నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. సో, చాలా మంచి బిగ్ అప్డేట్స్ అయితే మొత్తం ఆగస్ట్ నెలలోనే వచ్చేసినాయి. సో, ఇది గైస్ చూసారు కదా! 'బిగ్ బాస్' ద్వారా మన తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన మన కళ్యాణ్ పడాలా ఇప్పుడు నిజమే రుజువైంది ప్రాజెక్ట్ ద్వారా నటుడుగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అక్కడికొచ్చిన గెస్ట్‌లు, ఫ్రెండ్స్ రియాక్షన్స్ చూస్తే ఈ ప్రాజెక్ట్ ఎంత బాగా వచ్చిందో మనకి ఇట్టే అర్థమైపోతది. సో, త్వరలో కళ్యాణ్ బిగ్ స్క్రీన్ పై మంచి రోల్స్‌తో పెద్ద సినిమాల్లో అలరించాలని మన ఛానల్ తరపున కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఇక కళ్యాణ్ పడాలా ఈ నిజమే రుజువైంది సాంగ్ కోసం మీరు ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. వన్స్ సాంగ్ రిలీజ్ అయిన ఎమ్మటనే స్ట్రీమింగ్ అయిన ఎమ్మటే సో, మన ఛానల్‌లో ఈ సాంగ్‌కి రిలేటెడ్ రివ్యూ కూడా ఖచ్చితంగా అప్‌లోడ్ చేస్తాను. సో, కళ్యాణ్ ఎలా చేశాడు, ఫస్ట్ షార్ట్ ఫిల్మ్‌లో తన పెర్ఫార్మన్స్ ఎలా ఉంది, ప్రతీదీ నేను డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, కళ్యాణ్ ఇంకా చాలా మంచి హైట్స్‌కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, మీలో ఎంతమంది ఈ సాంగ్ కోసం ఎదురు చూస్తారో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో, అలాగే మన తనుజ వెబ్ సిరీస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా మెన్షన్ చేయండి. సో, వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్‌ని కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. ఇక చివరగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, నాలాగే కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కేటీ అని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకొక మంచి అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.